నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాము. కాబట్టి యేసు ప్రభువారు ప్రతి మనుషుల కొరకు ఏం చేయబడ్డాడంటే మరణం అనుభవించినాడు. నీకు యేసు ప్రభు ఇష్టమున్నా లేకపోయినా పర్వాలేదు, నువ్వు యేసు ప్రభువును వ్యతిరేకించినా పర్వాలేదు, కానీ నీ కొరకు యేసు ప్రభువారు చనిపోయినారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమనుందంటే, మనుషులందరి కొరకు యేసుక్రీస్తు మరణమును అనుభవించినాడు. నిజముగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనము క్రీస్తు నందుండి మృతి పొందితే దేవుని రాజ్యం, క్రీస్తు నందు లేకుండా చనిపోతే నిత్య నరకం. కాబట్టి పిల్లారా, ఈ నరకమును తప్పించుకోవడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతే ప్రభు ఏం చేసిందంటే చూడండి, 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఓ మరియమ్మ ఊరుకున్నామ్మా, అయిపోయాక 10 నిమిషాలు ఉండలేరా, మాట్లాడొద్దండి. కాబట్టి ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. పాపం పోవాలంటే పాపం పోవడానికి రక్తము చిందించాలి. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపిని కడిగి పవిత్రపరచునని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి కొన్న వారాల మీ పాపములు మీరు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువునందుండి మృతి పొందితే మేలు. నా వైపు చూడు మీరందరూ. మా నాయన పేరు జాన్. మా నాయన పెద్ద ఉద్యోగస్తుడు, లెక్చరర్, పాలిటెక్నిక్ కాలేజీ రామాంతపూర్ హైదరాబాద్లో. మా నాయన చనిపోయినప్పుడు ఇట్లా పెట్టెలు పెట్టినాం. కానీ మా నాయన చచ్చిపోయేంత వరకు కూడా ఏం చేసినంటే త్రాగుబోతూ, తిరిగిపోతూ, వ్యభిచారి. పేరుంటే పరలోకం పోం, పెట్టెలు పెడితే కూడా పరలోకం పోం. ఎట్లా పోతాం పరలోకం అంటే, మన పాపములు మనము ఒప్పుకొని విడిచిపెట్టినడలా ఆయన నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ గమనించండి, మీ పాపం విడిచిపెట్టి ప్రభువునందు ఉంటేనే పరలోకం, లేదంటే పాతాళం. కాబట్టి పిల్లారా, ప్రభు మనకు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుందాం. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని